ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో భారత్ పనితీరు ఏమంత ఆశాజనకంగా లేదు. లక్ష్యాల సాధనలో పురోగతి నెమ్మదిస్తోంది. మొత్తం 167 దేశాల పనితీరును విశ్లేషించగా భారత్ 109వ స్థానంలో నిలిచింది. ఇది భారత్కే కాకుండా ప్రపంచ దేశాలకు కూడా ఆందోళన కలిగించే విషయమని నివేదిక తెలిపింది. గత సంవత్సరంతో పోలిస్తే మన దేశం తన ర్యాంకును 3 స్థానాలు మెరుగుపరుచుకోవడం కొంత ఊరట కలిగించే అంశం. సుస్థిర అభివృద్ధి నివేదిక 2024కు సంబంధించిన నీతి ఆయోగ్ నివేదిక ఆధారంగా సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ఈ నివేదికను ప్రచురించింది. ప్రణాళికా సంఘం మాజీ డిప్యూటీ చైర్మన్ మాంటెంగ్ సింగ్ అహ్లూవాలియా, నీతి ఆయోగ్ మాజీ సీఈఓ షెర్పా అమితాబ్ కాంత్, సిఎస్ఈ డైరెక్టర్ జనరల్ సునీత నారాయణ్ సంయుక్తంగా నివేదికను ప్రచురించారు. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా 140 కోట్ల మంది ప్రజలు నివసిస్తున్న దేశంగా చూస్తే ఎస్డిసిలో భారత్ పనితీరు అంత బాగలేదు. అయితే 2019-2022 మధ్య భారత్ పనితీరు అంతర్జాతీయ ధోరణుల కంటే వెనుకబడి ఉంది. 2023లో మెరుగుదల కనిపించినప్పటికీ 2024 ర్యాంకింగ్ ఆందోళనకరంగానే ఉంది అని ఆ నివేదిక ఎత్తి చూపింది. 2030 నాటికి 16 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు ఐరాస సభ్య దేశాలన్నీ అంగీకరించాయి. ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరిచేందుకు ఈ లక్ష్యాలను ఉద్దేశించారు. అభివృద్ధి లక్ష్యాల సాధనలో భారత్ వెనుకబడిపోయింది. సమ్మిళిత ప్రపంచ స్కోరు 67% ఉండగా మన దేశం 63.9% స్కోరు మాత్రమే సాధించింది. మొత్తం 16 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ఐరాస నిర్దేశించగా వాటిలో 9లో భారత్ స్కోరు ప్రపంచ సగటు కంటే తక్కువగా ఉంది. జీరో ఆకలి, మంచి ఆరోగ్యం, బాగోగులు, లింగ సమానత్వం, స్వచ్ఛమైన నీరు, పారిశుద్ధ్యం, పరిశ్రమ ఆవిష్కరణ, మౌలిక సదుపాయాలు, అసమానతల తగ్గింపు, సుస్థిరత నగరాలు సమూహాలు, భూమిపై జీవనం, శాంతి, న్యాయం, బలమైన సంస్థలు ఈ అంశాలలో మన దేశం పనితీరు నిరాశ కలిగిస్తోంది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల చార్టులో దేశంలో ఉత్తరాఖండ్ 79.2% స్కోరుతో మొదటి స్థానంలో నిలిచింది. తమిళనాడు 74.4, కేరళ 77, పశ్చిమ బెంగాల్ 72.1 స్కోరుతో తర్వాతి స్థానాలలో ఉన్నాయి. బెంగాల్ 13వ ర్యాంక్, గుజరాత్ 16వ ర్యాంక్, మహారాష్ట్ర 17వ ర్యాంక్, ఉత్తరప్రదేశ్ 21వ ర్యాంక్ సాధించగా 56.9% స్కోరుతో బీహార్ చివరి స్థానంలో నిలిచింది.